హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము క్యాబేజీ పకోడీ చేస్తున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వంట సోడా, సాల్ట్, వాము, కరివేపాకు, ఒక 3 స్పూన్లు రైస్ ఫ్లోరు, ఒక 6-7 స్పూన్లు శనగపిండి అన్నీ రెడీ చేసుకోవాలి. చేసుకున్నాక ముందు స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగుతూ ఉంటే తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి. ఒక బేషన్ తీసుకొని దాంట్లోకి అన్నీ వేసేసుకోవాలి. ముందు క్యాబేజీ, కరివేపాకు, మొత్తం మనం రెడీ చేసుకునేవి మొత్తం వేసేసుకోవాలి. వాము, సాల్ట్, సోడా పొడి, రైస్ ఫ్లోరు, శనగపిండి అన్నీ వేసేసుకొని అన్నీ ముందు అంతా కలుపుకోవాలి. ఫస్ట్ అన్నీ కలిసేటట్టు ముందు అన్నీ బాగా రఫ్ చేసుకుంటా కలపాలి. అంటే సాల్ట్ అంతా పట్టాలి దానిలో, ఆ పిండికి. వాటర్ వేసుకోవాలి. మోయినంగా వేసుకొని గట్టిగా కలుపుకోవాలి పిండి. బాగా రఫ్ చేసుకుంటా కలుపుకోవాలి. అప్పుడు దాంట్లో ఉండే వాటర్ ఉంటాయి కదా, ఉల్లిపాయలలో, పచ్చిమిర్చిలో, క్యాబేజీలో ఉండే వాటరు అంతా కలిసి పిండికి తగులుకుంటుంటుంది అనమాట. మనం పైపైన కలిపినాం అనుకో మళ్ళీ లూజ్ అయిపోతుంది పిండి. మనం పకోడీకి ఎట్లా కలుపుకుంటామో అట్లా గట్టిగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలా బాగా గట్టిగా. ఈరోజు మా కోడలు శ్రావణ మాసం మొదటి రోజు అని బాగా చేతుల నిండా గాజులు వేసుకుంది. ముందు ఆయిల్ కాగిందో లేదో కొంచెం వేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ కాగింది. ఇప్పుడు కొద్దిగా అట్లా విడివిడిగా వేయాలి. అట్లా బాగా కాలినాక తిప్పేసుకోవాలి. మళ్ళీ ఇట్లా ఎర్రగా గాలియాల, బాగా రోస్ట్ గాలిచ్చి తీసుకోవాలి పక్కకు. ఇంకొకసారి వేస్తా, ఇంకొక వాయి వేసి చూపిస్తాను. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా విడివిడిగా అట్లా కొద్దిగా తీసుకొని అట్లా కొంచెం వేసుకుంటే ఎక్కువ వేసుకోకూడదు. మరి ఎక్కువ నిండా వేసినాం అనుకో ముద్దలు వచ్చేస్తాయి. బాగా అలకాగా కాలాల. పకోడీ అంటే అలకాగా కాలాలట. అది ఇదండి. ఇట్లా బాగా కరకరలాడుతుంటాయి. బాగా రోస్ట్గా క్రిస్పీగా కావాలన్నోళ్ళు బియ్యం పిండి ఎక్కువ వేసుకోండి కొంచెం. లేదు మాకు మెత్తగా కావాలంటే అసలు బియ్యం పిండి వేయకుండా ఉత్త శనగపిండి వేసుకొని చేసుకోండి. సూపర్ ఉంటాయి అట్లా చేసుకున్నా కానీ. ఇవి నేను మా కోడలు తింటాం. ఇప్పుడు మా కోడలికి నాకు వేసుకున్నాం. ఈ పిండి అయితే ఇంక ఇట్లానే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతా. మా అబ్బాయి డ్యూటీకి పోయిండు.